థ్యాంక్ యూ స్వామి. నా మీద అంటే నేను నా గొప్పతనం ఏం కాదు స్వామి, సిస్టమ్ ఫాలో అవుతున్నాను, టైం ఇస్తున్నాను. ఈ రెండు కరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి నా విజయానికి అదే మూలం అనుకున్నాను. సో 100% ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు గురువు గారు 75 ఏళ్ళ వయసు, 79 ఏళ్ళు నాయుడు గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ముందు పోల్చుకుంటే మా శ్రమ పెద్ద ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళంతా రిటైర్మెంట్ అయిపోయేసి బాధ్యతలన్నీ ఫ్రీ అయిపోయేసి వాళ్ళు మనకు పోటీ ఇచ్చే విధంగా ఉన్నప్పుడు మనము మిడిల్ ఏజ్లో మన మీద బాధ్యతలు పెట్టుకున్న కుటుంబం కోసం మనం ఎంత చేయాలి? ఎవరో కోసం చేయని పని లేదు, ఎవరో మెప్పుకోవడం చేయని పని లేదు. మన కుటుంబము, మనం నమ్మినటువంటి సమాజము, వాటి కోసం మనం ఏం చేయాలి? అదే ఒక జాబ్ చేస్తే ఒక 30,000 50,000 ఇస్తే ఎలా వాళ్ళు చేయించుకుంటారో మీకు తెలుసు. అలానే మనకు ఫ్రీనెస్ ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి, ఫ్రీలాన్సర్గా మనం ఎంత పని చేయాలంటే అంత మనకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, మనల్ని నమ్మి ఇంట్లో వాళ్ళు అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనం ఎంత కమిట్మెంట్ చేయాలి? అందువల్ల నేను సిస్టమ్ ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్కరిని నేను గురువులు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఒక విషయం ఉంటుందని నేర్చుకుంటున్నాను, టైం ఇస్తున్నాను, నిలబడుతున్నాను. కాబట్టి నాకు ఈ విజయం వచ్చింది అనుకుంటాను. సో నేను కూడా మొన్న అదే చెప్పాను, మా హెడ్ ఆఫీస్ హెడ్గానే ఉంటుంది, మా జోన్ మొత్తం ఎస్ఎల్ఎన్ ఫ్యామిలీ కానీ మన జోన్ కానీ మొత్తం 30 కోట్లు, ఒక రోజుకి 1 కోటి రూపాయలు లెక్కన 10 బ్రాంచుల్లో 10 లక్షల లెక్కన 1 కోటి రూపాయలు చేస్తే 30 రోజులు 30 కోట్లు అవుతుంది. అలాగే